అనేక దేవుళ్ళు అనే ఈ మాటని బలవంతంగా మన హృదయంపై మనమే దింపడానికి ప్రయత్నిస్తుంది. అనేక దేవుళ్ళు అనే ఈ మాటని జీర్ణించుకోవడానికి ఎంత ప్రయత్నించినా అప్రయత్నంగానే మీ హృదయం అనే మాట ఏమిటో తెలుసా? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ కష్టాల భారాన్ని మొయ్యలేక మీ భుజాలు వణుకుతున్నప్పుడు, మీరు వేసే ప్రతి అడుగు భారంగా మారినప్పుడు, అప్పుడు ఆ క్షణం ఆకాశం వైపు చూస్తూ దేవుడా నన్ను కాపాడు అని మీ హృదయం పిలుస్తుంది. అనేక దేవుళ్లను కాదు, ముక్కోటి దేవతలను కాదు, కేవలం ఆ ఏకైక సృష్టికర్తనే మీ హృదయం స్మరిస్తుంది. ప్రపంచం మొత్తం కలిసి అన్యాయంగా మీపై విరుచుకుపడినప్పుడు, అప్పుడు కూడా మీ నోట వచ్చే మాట అనేక దేవుళ్ళు కాదు, ముక్కోటి దేవతలు కాదు, అంతా ఆ పైవాడు చూస్తూనే ఉన్నాడు అనే మీరు అంటారు. మనందరి సృష్టికర్త ఒక్కడే అనే నిజం మన హృదయంలో నాటుకుపోయింది. మీరు విడిపోవాలి అనే ప్రయత్నంలో ఈ నిజాన్ని కూడా మీ హృదయం నుండి పీకేస్తున్నారు. మనందరి దేవుడు ఒక్కడే అనే ఈ నిజభావనే మనందరినీ ఐక్యపరిచేది. మన హృదయంలో దాగి ఉన్న ఈ నిజాన్ని మేల్కొల్పడానికే ఆ పైవాడు సమస్త గ్రంథాలను పంపాడు.